సో ఎంతో పవిత్రమైనటువంటి దామోదర కార్తీక మాసం ప్రారంభమైంది. సుమారుగా 15 రోజులు పూర్తవుతుంది. ముందుగా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి చాలా ప్రత్యేకమైనటువంటిది. అయితే భౌతికంగా చాలామంది దీపావళిని ఎలా చేసుకుంటారు, దేనికోసం చేసుకుంటారు అంటే, దీపావళి అంటే కేవలం అందరికీ గుర్తొచ్చేది లక్ష్మీ పూజ, అంతే. లక్ష్మీ పూజ గుర్తొస్తుంది. ఎందుకంటే అందరికీ కావాల్సింది లక్ష్మే కదా. కానీ నిజానికి ఒక సీక్రెట్ ఏంటి అంటే, లక్ష్మి ఎప్పుడు ఒక్కరి దగ్గరే ఎప్పుడు ఉండదు శాశ్వతంగా. లక్ష్మికి అనేకమైన పేర్లు ఉన్నవి. అందులో ఒక పేరు చెంచలి అంటారు. చెంచలి అంటారు అంటే ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. ఈరోజు నా జోబులో ఉంది, రేపు మీ జోబులో ఉంటుంది, రేపు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అయితే తెలివైన వాడి లక్షణం ఏమిటి అంటే, అలా చంచలమైనటువంటి లక్ష్మిని కోరుకోకూడదు ఎప్పుడు కూడా. ఎవరికైతే తెలివి లేదో అటువంటి వాడు కేవలం లక్ష్మి కావాలి, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సాధారణంగా సర్వసాధారణంగా అందరూ కూడా ఈరోజు దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు అందరూ కూడా. మరి మనం ఎట్లా లక్ష్మీదేవిని పూజించాలి? లక్ష్మీదేవిని పూజించకూడదు కాదు, పూజించాలి. ఎందుకంటే సర్వలోకాలకి తల్లి. మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేం కదా. ఆఖరికి మనం ఆధ్యాత్మికంగా సాధన చేయాలన్నా కూడా లక్ష్మి కావాలి. అనేకమైన యాత్రలు, పుణ్యస్థలాలు, పుణ్యతీర్థాలు, వీటన్నిటినీ మనం దర్శనం చేసుకోవాలన్నా సరే లక్ష్మి చాలా అవసరం. లక్ష్మి లేకపోతే నేను భక్తుడినండి, నన్ను రైలు ఊరికి ఎక్కించండి అంటే కుదరదు. సాధువులకి ఉత్తరప్రదేశ్లో ఫ్రీ జర్నీ ఉందంట. అలా మనకెక్కడ లేదు. ఆడవాళ్ళకి ఫ్రీ జర్నీ ఉంది, ఆడవాళ్ళకి ఫ్రీ జర్నీ ఉంది, మగవాళ్ళకి ఎవరికీ లేదు. మరి లక్ష్మి చాలా అవసరం కదా. మరి అటువంటి లక్ష్మిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? దీపావళి రోజు లక్ష్మీ పూజ చేసినంత మాత్రాన లక్ష్మి ప్రసన్నం అయిపోతుందా అంటే లక్ష్మి ప్రసన్నం కాదు. లక్ష్మి ఎప్పుడు ప్రసన్నమవుతుంది అంటే, నారాయణ సమేతంగా లక్ష్మిని పూజిస్తే లక్ష్మి ప్రసన్నమవుతుంది. అయితే మన అందరి భావన ఏంటంటే, ఉత్త లక్ష్మి కావాలి మనకి. ఉత్త లక్ష్మి కోరుకునేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన ఏంటో తెలుసా? అది రావణ భావన, రావణాసుర భావన, ఆసుర భావన అది. ఎందుకంటే రావణాసురుడు కేవలం లక్ష్మినే కోరుకున్నాడు. ఎవరిని? సీతమ్మ తల్లిని. సీతమ్మ తల్లినే తీసుకెళ్దాం అనుకున్నాడు, సీతమ్మ తల్లినే పొందాలని కోరుకున్నాడు. అందుకు పతనమైపోయాడు. లక్ష్మి ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది, రాకుండా ఉండదు. కానీ ఆ లక్ష్మిని మనం సక్రమంగా వినియోగించకని పక్షంలో భాగవతం చెప్తుంది, చండిగా మారిపోతుంది. చండి. లక్ష్మి ఎప్పుడు సత్వగుణంలో ఉంటుంది, కానీ ఆ లక్ష్మిని మనం సక్రమంగా వినియోగించని పక్షంలో చండిగా మారిపోయి ఆ లక్ష్మియే మన పతనానికి దారితీస్తుంది. ఆ లక్ష్మి మన పతనానికి దారితీస్తుంది. కాబట్టి లక్ష్మిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే మంచి ఇనపెట్టిలో తాళం పెట్టి లోపల దాయాలా? లేదు. పుణ్యకార్యానికి ఉపయోగించాలి. పుణ్యకార్యానికి ఉపయోగించాలి. జీవితాంతం సంపాదించి దాంట్లో పెట్టడం కాదు. మొన్నెప్పుడో భగవంతుడి ఆభరణాలు పెట్టడానికి బ్యాంకుకి వెళ్తే మాతాజీ అడిగింది బ్యాంక్ మేనేజర్, బ్యాంకులో సేఫ్టీ అనండి అని అడిగింది. బ్యాంకులో ఏదైనా ఎవరో చెప్పారు, బ్యాంకులో ఏదైనా వస్తువు పోతే బ్యాంక్ ఏం సంబంధం లేదు అని ఎవరో అన్నారు. నిజమేనా అంటే అప్పుడు బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు, మీరు ఉత్తి ఆభరణాలే పెట్టుకుంటున్నారు, స్వామివారి వెండి ఆభరణాలు పెడుతుంటాం, మీరు ఉత్తి ఆభరణాలే పెడుతున్నారు, కానీ చాలామంది డబ్బు కట్టలు పెడతారండి. ఇక్కడ డబ్బు కట్టలు పెడతారండి. అలా మనం సంపాదించినంత తీసుకొచ్చి అలా దాచి 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 పెడితే ఏమవుతుంది?
రావణుడు కూడా దాచాడు. ఎవరిని దాచాడు? సీతమ్మ తల్లిని దాచాడు. తర్వాత వచ్చేశాడు. హనుమత్ సమేతంగా స్వామివారు వచ్చి లంకా నగరాన్ని హనుమంతుడు మొత్తం సర్వనాశనం చేసేస్తే, సువర్ణమయమైనటువంటి లంక, ఆ లంకని మొత్తం సర్వనాశనం చేసేస్తే ఎంతమంది చెప్పారు రావణుడికి? మండోదరి చెప్పింది. తర్వాత వచ్చి రావణుడి యొక్క సోదరుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు. అంతమంది చెప్పినా సరే రావణుడు వినలేదు. అంటే ఆ డబ్బు అనేటువంటి మదం మనల్ని ఏ మాట విననివ్వకుండా చేసేస్తుంది. ఆ డబ్బు సంపాదించేటటువంటి ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే దేనిని లెక్క చేయం. మనం ఆఖరికి కృష్ణుడిని కూడా లెక్క చేయం. అందుకని భగవంతుని మనం దేని ద్వారా పట్టుకోలేము? ఒకే ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే కృష్ణుడిని బంధించగలము. అది యశోదమాత నిరూపించింది. చాలామంది కృష్ణుడిని బంధిద్దామని చూశారు. ఎవరైనా పట్టుకోగలిగారా? కృష్ణుడిని బంధిద్దామని ఎవరెవరు ప్రయత్నం చేశారు? వాళ్ళందరూ ప్రయత్నం చేశారు, పట్టుకోలేకపోయారు కృష్ణుడు. ఏదో ఒక రకంగా కృష్ణుడు జారుకున్నాడు. ఇంకా దుశ్యాసనుడు కృష్ణుడిని బంధిద్దామని చూశాడు, పట్టుకోలేకపోయాడు. కురుసభలో కృష్ణుడిని బంధిద్దామనుకున్నాడు. కృష్ణుడు సంధికి వచ్చాడు, అయినా సరే కృష్ణుడిని బంధిద్దామని చూశారు, ఆయన పట్టుకోలేకపోయారు. కృష్ణుడిని ఎవ్వరూ ఏ విధంగా పట్టుకోలేరు, బంధించలేరు, ఒకే ఒక్క ప్రేమతో తప్ప. యశోదమాత అదే చేసింది. ఈరోజు మనం దామోదరాష్టకం కీర్తన పాడుకున్నాం. ఆ కీర్తన అంటే చాలామందికి తెలియదు. ఈ దామోదర కార్తీక మాసం ఎంత మహిమ కలిగినటువంటిది. ఇంతకుముందు అంటే మీరందరూ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, కానీ ఈ పాత వాళ్ళందరికీ తెలుసు. పాత నీరు చేదైపోతుంది అంటారు, తెలుసా? ఎప్పుడన్నా ఒక సామెత, పాతది ఎప్పుడు చేదైపోతుందంట. కానీ నిజానికి ఎప్పుడు పాతదే మంచిది. పాత బియ్యం మంచివి, అన్నీ పాతవి తీసుకుంటేనే. అంటే ఏదైతే మన శరీరానికి, అంటే ఏదైతే మనకి ఉపయోగం కాదో, ఏదైతే అంటే మన శరీరానికి ఏదైతే మంచిదో అదన్నీ పాతవి మంచివి. సో కొత్తవి ఏవైతే ఉన్నావో అవి ఏవి మన శరీరానికి మంచివి కాదు, కానీ వాటినే ఇష్టపడుతూ ఉంటాం అందరం. ఉదాహరణ చూడండి, పాత బంగారానికి వాల్యూ ఉండదు, కొత్త బంగారానికే వాల్యూ ఉంటుంది. నువ్వు పాత బంగారాన్ని తీసుకొని వెళ్ళావు అనుకో, దాన్ని సేమ్ వెయిట్ కానీ దాన్ని తగ్గించేస్తాడు. కానీ అది మన శరీరానికి అవసరం లేదు, ఎక్స్ట్రా థింగ్ అది, అంతే ఎక్స్ట్రా థింగ్. బంగారం లేకుండా కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు కదా. సో మరి అటువంటివన్నీ కొత్తవి మంచివి, కానీ పాతవి అనేటువంటివి ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ పాతగా అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు సరే, వాళ్ళందరికీ పాతది చేదైపోయినట్టుగా పెద్ద దామోదర మాసం ఏముందిలే ప్రతి సంవత్సరం వచ్చేదిలే అని అనిపిస్తూ ఉంటుంది, అంతే. అంటే నేను మీ అందరి కోసం చెప్పట్లా, జనరల్గా నైజం చెప్తున్నాను. భక్తుల యొక్క నైజం ఎలా ఉంటుంది, ప్రతి సంవత్సరం వస్తుందిలే దామోదర మాసం, ఏముంది అనుకుంటా. కానీ ఎంత ప్రత్యేకమైనది అంటే దామోదర మాసాన్ని ఒక్క గడి అయినా వృధా చేసుకుంటే వాడికన్నా దుష్టుడు, వాడికన్నా దాన్ని ఏమంటారు, వాల్యూ తెలియదు, ఇంకా దాని యొక్క వాల్యూ తెలియదు. దాన్ని ఏమంటారు, దురదృష్టవంతుడు మరొకడు ఎవరూ లేరు. సో కార్తీక మాసంలో అంత ప్రత్యేకత ఉంది. చూస్తుంటాం మనం, బృందావనికి వెళ్ళి చూడండి, ఎదురు చూస్తూ ఉంటారు కార్తీకం ఎప్పుడు వస్తుంది. నేను అప్పుడప్పుడు బృందావనం వెళ్తున్నప్పుడు, ప్రభు కార్తీకంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పి అంటుంటారు. కార్తీకంలో బృందావనం చాలా అద్భుతంగా ఉంటుంది, శరదృతువులో అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసం. మరి ఆ కార్తీక మాసంలో ఏం జరిగింది? యశోదామాత ఏం చేసింది కృష్ణుడు? యశోదామాత ఎంతో మనం చూసాం, మనం గత వారం కూడా చెప్పుకున్నాం. యశోదామాత కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేసింది,
ఆ ప్రయత్నంలో ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నారు. అన్వంచమానా జననీ బృహశలా శ్రోణీవరాక్రాంత గతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశబంధనా అచ్యుతా ప్రసూనానుగతి పరామృసుతం. ఇక్కడ యశోదామాత కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పిల్లని బయటికి తీసుకెళ్ళిపోండమ్మా. యశోదామాత కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో యశోదామాతకి ఏం జరిగింది? యశోదామాత కృష్ణుని వెంట పరుగు తీయుచుండగా యశోదామాత కృష్ణుని వెనకాతల పరిగెడుతుంది. ఆ పరిగెడుతున్నప్పుడు స్తన భారం వచ్చే సన్నని నడుము, ఆవిడ యొక్క స్తనములు చాలా భారంగా ఉన్నవి అంట. ఎందుకు అంటే ఈ కృష్ణుడి పట్ల అపారమైనటువంటి మాతృవాత్సల్యంతో ఆవిడ పాలిళ్ళు పొంగుతూ ఉన్నాయంట. సన్నని నడుము కృషించగా ఆమె వేగము మందగించెను. అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే ఆవిడ శరీరము అలిసిపోయింది, బాగా అలిసిపోయింది. కృష్ణుడికి ప్రేమ అంటే కృష్ణుడిని బంధిద్దాం అనుకుంటున్నా సరే కృష్ణుడి పట్ల ప్రేమ పెరిగిపోతుంది. ఆ ప్రేమతో కృష్ణుడిని పట్టుకోలేకపోతుంది, కృష్ణుడికి పాలు ఇవ్వాలి అనుకుంటుంది, కృష్ణుడిని బంధించలేకపోతుంది. బంధించలేక త్వరగా కృష్ణుడిని అనుసరించుట వలన ఆమె కేశబంధనము పూర్తిగా విడిపోయింది. ముడి వేసుకుంది యశోదామాత. మీరు ఆ ఫోటోలో చూడండి, ఆ ఫోటోలో చూడండి. అక్కడ యశోదామాత కృష్ణుడికి పట్టుకుందాం అనుకొని ముడి వేసుకొని ఉంటే ఆ కేశబంధనం విడిపోయిందంట. ఆ కేశబంధనం విడిపోయింది. ఎందుకు విడిపోయింది? యశోదామాత మళ్ళా పరిగెట్టి మళ్ళా కృష్ణుడిని ఎలాగైనా బంధించాలి. ఆడవాళ్ళు చూడండి, వీడి సంగతి చెప్తానని చెప్పి ఆ చీరని ఇలా దోపి ఒక్కసారి ఇలా గట్టిగా ముడేస్తారు. యశోదామాత ఏం చేసింది? ఆ అలమరలోకి వెళ్ళింది. అలమర దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్లిప్పులు తీసి పెట్టింది. ఏది? పిన్నులు. ఆ పిన్నులు తీసి పెట్టింది. అసలు ఆ కేశబంధాలు ఎందుకు విడిపోయి కేశబంధాలు అంటే ఆ కేశముల పైన యశోదామాత ముడి వేసుకుంది కదా, ఆ ముడికి పైన ఇప్పుడు చాలా అందరూ గొప్పగా చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము ఫ్యాషన్లు జడలు ముడులు వేసుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ యశోదమ్మ ఎప్పుడో వేసుకుంది. ఆ ముడి వేసుకుంది, ముడి చుట్టూ పువ్వులు పెట్టింది, ఇవన్నీ చేసింది యశోదామాత. అయితే ఆ ముడి చుట్టూ పువ్వులు పెట్టింది. ఆ ఎటువంటి పువ్వులు పెట్టింది యశోదామాత? మాలతీ పుష్పాలను పెట్టుకుందంట. మాలతీ పుష్పాలు అంటే ఎలా ఉంటాయి? 5 రేకులతో ఉండి లోపల పసుపు రంగులో ఉండి చుట్టూరు తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఈ మాలతీ పుష్పాలని పెట్టుకుంటే ఆ పుష్పాలు అనుకున్నాయంట ఏదో బృహత్కర కార్యం జరగబోతుంది. యశోదామాత కృష్ణుడి వెనకాతల పరిగెడుతుంది. ఈ మహత్తర కార్యం జరుగుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి చూడాలి? మనం పైనుంచి చూస్తామా? దేవతలందరూ కూడా ఈ భూమి మీదకి కృష్ణుడు భగవంతుడు అవతరించినప్పుడు ఈ భూమి మీద భగవంతుడితో పాటు అవతరించాలనుకుంటారంట. అలా అవతరణలో భాగంగా కృష్ణుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు కృష్ణుడితో పాటు గోపపాలకులుగా, గోవత్సములుగా, కోతులుగా, బృందావనంలో కోతులుగా, చెట్లుగా, వృక్షాలుగా, రాళ్ళుగా, రప్పలుగా, ఆ ఇసుక రేణువులుగా బృందావనంలో జన్మ తీసుకున్నారంట దేవతలందరూ. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ లీల చేస్తుంటే మేము ఎక్కడో పైనుంచి చూడాలా? కృష్ణుడు ఎక్కడుంటే మేము అక్కడే, కృష్ణుడు ఎక్కడుంటే మేము అక్కడే. ఇప్పటికీ కూడా మీరు చూడండి, బృందావనంలో ప్రేమానందజీ మహారాజ్ అని చెప్పి ఈ మధ్య చాలా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో చాలా ఫేమస్. మహారాజ్ ముడి వేసుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి చాలా వైభవేతంగా ఉంటారు. ఆ మహారాజు వస్తూ ఉంటే ఆయన్ని చూడటానికి నేను ఆశ్చర్యపోయాను. మన బృందావనంలో రోడ్డుకి అటు ఇటు తాళ్ళు కట్టారు. ఈ బయట జనాలందరూ పువ్వులు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. మహారాజు కార్లు బయట పెడితే ఆయన చూస్తే తాళ్ళు దర్శనం చేసుకోవడానికి. అందరినీ అడిగితే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ముంబై నుంచి వచ్చాం, ఢిల్లీ నుంచి వచ్చాం. ఎక్కడికి వచ్చారు? బృందావనం చూడడానికి వచ్చారంటే లేదు, ప్రేమానందజీ మహారాజుని దర్శనం చేసుకోవడానికి వచ్చాం అంటున్నారు. ఆయన దర్శనం చేసుకోవడానికంట.
నేను బృందావన యాత్రకి వెళ్ళాను. నాకు తెలియకుండా మా మోహి వచ్చారు. నాకు ఫోన్ చేసి బృందావనంలో స్టే ఎక్కడైనా చూడండి అంటే, అదేంటి మోహి ఎందుకు వచ్చారు బృందావనం చూడడానికి, మాతో వచ్చాయంటే, లేదు ప్రేమానందజీ మహారాజుని చూడడానికి, దర్శనం చేసుకోవడానికి వచ్చామంటున్నారు. అంటే ఒక భక్తుడిని చూడడానికి ఎంతమంది ఏ రకంగా పరితపిస్తున్నారో చూడండి. ఎందుకు? మహారాజ్ చెప్తున్నారు, ఈ సమస్త సృష్టి అంతా కూడా కృష్ణుణ్ణి సేవిస్తుంటే, కృష్ణుడు ఎవరిని సేవిస్తున్నాడు? రాధారాణిని సేవిస్తుంది. అటువంటి రాధారాణికి నేను దాసుడిగా ఉన్నాను అని చెప్పి మహారాజు అంటున్నారు. సో మరి అటువంటి రాధారాణికి ఆయన దాసుడిగా ఉంటే అందరూ ఆయన చూడడానికి రాక ఇంకెవరిని చూడడానికి వస్తారు చెప్పండి? అంటే భక్తుడిలో ఉండే గొప్పతనం అది. భక్తుడిని చూడడానికి వస్తున్నారు. అందుకని భక్తుడు ఎక్కడుంటే మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే సులభం. కృష్ణుడి కోసం వెతకాల్సిన పని లేదు, రాధారాణి కోసం వెతకాల్సిన పని లేదు. భక్తుడు ఎక్కడుంటే రాధారాణి అక్కడే ఉంటుంది, భక్తుడు ఎక్కడుంటే కృష్ణుడు అక్కడే ఉంటాడు, భక్తుడు ఎక్కడుంటే అదే బృందావనము. అందుకని భక్తుని సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిన్న కూడా నేను ఒక ఉపన్యాసంలో చెప్తున్నా, సాధు సంగ సర్వశాస్త్ర కోయ్, లవ మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవ మాత్రం సాధు సాంగత్యం లభిస్తే చాలంట, సర్వసిద్ధులు లభించేస్తాయంట, సర్వసిద్ధులు లభిస్తాయంట. అది సాధు సంఘం యొక్క మహత్యం, సాధు సంఘం. అందుకని భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి యశోదామాత ఆ విధంగా కృష్ణుణ్ణి పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నంలో యశోదామాత కొప్పికి పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయంట. ఆ పువ్వులు అనుకున్నాయి, మనము కృష్ణుడి యొక్క లీల కింద జరుగుతుంటే మనం నెత్తిన కూర్చొని మనం ఏం చేయాలి? భక్తురాలి నెత్తిన కూర్చొని అని చెప్పి ఆ పూలన్నీ కింద పడిపోయాయి. తలుపులు తీసేయండి, వర్షం పోయింది. ఆ పూలన్నీ కింద రాలి పడిపోయాయి. ఆ పూలు అనుకున్నాయంట, అరే ఈ సమస్త సృష్టిలో భగవత్ సేవ కన్నా పరమావధి మరొకటి ఏది లేదు కదా ఈ సమస్త సృష్టిలో. అటువంటి భగవత్ సేవలో ఒక మహాభక్తురాలు నిమగ్నమైనప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఆ భక్తురాలి పాదాల చెంత ఉండాలి నేను. ఆ భక్తురాలి నెత్తిన ఉంటానా నేను? ఈ సమస్త సృష్టిలో భగవత్ సేవ కన్నా పరమావధి మరొకటి ఏది లేదు. అందుకే ఎందుకు భక్తుడు గొప్పవాడు? ఎందుకు భక్తుడు గొప్పవాడు అంటే భగవంతునికి సేవ చేస్తున్నాడు కాబట్టి భక్తుడు గొప్పవాడు. చాలామందికి తెలియదు భక్తుడు గొప్పవాడు అంటే ఏదో అంటే పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు కాబట్టి మీరు ఎన్నైనా చేస్తారు అనుకోవడానికి లేదు. అన్నిటికన్నా కష్టమైంది ఆధ్యాత్మిక మార్గమే. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సుసుఖం కర్తుమవ్యయం అంటున్నాడు. చాలా సులభమైనది, చాలా ఆనందకరమైనటువంటిది అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మిక మార్గం భౌతికంగా కూడా చాలా కష్టమైనటువంటిదే. అంత సులభం ఏం కాదు. నువ్వు ప్రసాదాన్నే భుజించాలని పెట్టుకున్నావు, కానీ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత మంచి మంచి వంటకాలు, ఆ బజ్జీల బళ్ళు పిలుస్తాయి, అవి పిలుస్తాయి, ఇవి పిలుస్తాయి, తినేయాలనిపిస్తుంది. నియమం గట్టిగా పెట్టుకుంటే తినలేం, కానీ ఒక్కొక్కసారి మనం అల్పం అయితే ఏం చేస్తాం? సర్లే ఎవడు చూసాడులే, వితౌట్ ఆనియన్ గార్లిక్ ఉందా అంటాం, వెళ్ళి అయిపోయింది తినేస్తాం. సో మన మనస్సు అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనటువంటిది కాదు. ఏదో పని పాట లేకుండా ఇంకా అయిపోయింది, నేను ఇంకా ఏదో అంటే చూడండి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పాటించేటటువంటిది కాదు. నువ్వు చిన్న వయసు నుంచి దీన్ని అభ్యసిస్తేనే 60 ఏళ్ళ తర్వాత పాటించగలుగుతావు. ఎంతమంది మీలో 60 ఏళ్ళ వాళ్ళు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి చేయగలుగుతున్నారు చెప్పండి? 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. మీరు ఇద్దరు ఉన్నప్పుడు చేయగలుగుతున్నారు ఇక్కడ? వాడు అంటాడు, ఇన్నాళ్ళు జీవితం అంతా వాళ్ళ కోసం, నా భార్య కోసం, నా బిడ్డల కోసం గడిపాను, ఇప్పుడు 60 వచ్చేసింది, నా కోసం నేను గడపాలి. ఏంటి నీ కోసం అంటే? వర్షం వచ్చింది, మంచి మసాలా పకోడీ, 60 ఏళ్ళు వచ్చింది, నడు ఇంక అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఇదే నా కోసం బతకడం అంటే? నా అంటే ఎవడు? లోపల ఒకడు ఉన్నాడు, వాడి కోసం బతకాలి. మరి వాడి కోసం
సడన్గా డోర్ తీయడానికి అదేమన్నా చుట్టాలు వస్తే డోర్ తీసేలాంటిదా? ముందు నుంచి డోర్ తీసి ఉంచాలి. ముందు నుంచి ప్రహ్లాద మహారాజ్ చెప్తాడు, కౌమారం ఆచరతే ప్రాజ్ఞో అన్నాడు. నువ్వు చిన్న వయసు నుంచి దీన్ని ఆచరించని పక్షములో నువ్వు 60 ఏళ్ళ తర్వాత ఏమీ చేయలేవు. కూర్చొని గోర్లు గెలుకోవడం తప్ప ఏం చేయలేవు. అది ఫోన్లో రీళ్ళు చూసి 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 ఏళ్ళు అరిగిపోవడం, రీళ్ళు వేళ్ళు అయిపోయాయి అంతే. కాబట్టి చిన్న వయసు నుంచి దీన్ని ఆచరించాలి. అందుకు భక్తుల సాంగత్యం చెయ్యాలి, భక్తుల సేవలో ఉండాలి. ఆ పూలన్నీ అనుకున్నాయి, యశోదామాత ఇంత మహత్ కార్యాన్ని చేస్తుంటే మేము నెత్తిన ఉంటామా, మా స్థాయి ఏంటి అసలు అని చెప్పి కింద పడిపోయాయి. అవి పడిపోవడానికి కారణం ఏంటి? అవి కృష్ణుడు మమ్మల్ని తొక్కాలి అనట్లేదు. యశోదామాత తొక్కితే చాలు మన జీవితం ధన్యమైపోయింది అనుకుంటున్నాయి. యశోదామాత ఎప్పుడైతే తొక్కాలి అనుకున్నాయో యశోదామాత కాళ్ళతో తొక్కేసింది. తిరుగుతుంది ఇలా కృష్ణుడి చుట్టూ తిరుగుతుంటే ఆ కాళ్ళతో తొక్కేసింది. తొక్కగాని పువ్వులన్నీ ఎంత ఆనందపడిపోయాయో. ఆ ఆనందానికి అవధులు లేవు. ఈ లోపల కృష్ణుడు వచ్చి తొక్కేశాడు. అంటే ముందు మనం భక్తుల యొక్క సేవ చేస్తే భగవంతుని సేవ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా భగవత్ సేవ వస్తుంది. ఏం చేయాలండి భక్తుల సేవ అంటే? ఏం చేయాలి భక్తుల సేవ? భక్తుడు ఏం చెప్తాడో అది చెయ్యాలి అంతే. మరి భక్తుడు ఏం చెప్పాలి? భక్తుడు ఏం చెప్పినా శుద్ధ భక్తుని యొక్క లక్షణం ఏమిటి అంటే, భక్తుడు ఏం చెప్పినా అది కృష్ణుడికి దగ్గర చేసే విధంగా ఉండాలి. ఇంకా భక్తుడు సేవ చేయమన్నారు అని చెప్పి, రే నువ్వు పొద్దున్న 6 గంటల నుంచి 7 వరకు వచ్చి నా కాళ్ళు నొక్కాలి, నువ్వు వచ్చి 7 తర్వాత 8 వచ్చి ఈ కాలు నొక్కాలరా, నువ్వు 8 తర్వాత 9 వచ్చి ఈ చేయి నొక్కాలరా, నువ్వు 10 తర్వాత వచ్చి నా తల అంటాలరా. ఇది కాదు. చెయ్యాలి, భక్తులకి చెయ్యాలి. కానీ నువ్వు చేసే సేవ, నువ్వు ఇచ్చే సేవ వాడిని కృష్ణుడికి దగ్గర చేర్చే విధంగా ఉండాలి. అందుకని దొరికిందని వాడుకోకూడదు. భక్తుడు కూడా ఈ విధంగా నేర్చుకోవాలి. కాబట్టి యశోదామాత ఆ కాళ్ళు తొక్కగానే ఆ పూలని ఆనందపడిపోవడంతో వెంటనే కృష్ణుడు వచ్చే కాళ్ళతో తొక్కేశాడు. ఆ చెట్లు ఆ పువ్వులు అనుకుంటున్నాయంట. ఆ పువ్వులు ఏమనుకోవట్లేదు. ఏమంటున్నాయంటే మిగతా పూలు ఆ జాతి పుష్పాలన్నీ అనుకుంటున్నాయంట మన జాతి పుష్పాలని కృష్ణుడు కాళ్ళతో తొక్కాడు. ఇంతకన్నా మనకేం కావాలి? చెప్తారు కదా చాలామంది, మావాడేనండి ముఖ్యమంత్రి అంటారు కదా, మా కులపోడేనండి అంటారు కదా, మా కులపోడే ముఖ్యమంత్రి అంటారు కదా. వీడికి చేసింది లేదు, వీడికి చచ్చింది లేదు, కానీ మా కులపోడు. అందరికీ కులగజ్జ ఎక్కువ ఉంటుందన్నమాట. కొంతమంది నేను చూశాను, వాళ్ళ కులానికి సంబంధించిన న్యూస్ పేపరే చదువుతారు. తెలుసా మీకు? భక్తుల్లో కూడా ఇటువంటి కేటగిరీ మనుషులను చూశాను నేను. ఇంత భక్తి చేసిన తర్వాత కూడా మా కులగజ్జ ఇంకా పోదు, ఇంకా భక్తులైన తర్వాత కూడా అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ కుల నాయకుడికే ఓటేస్తారు, ఆ కుల నాయకుడికే. అసలు మనం ఎవరు? మనకు ఉండాల్సిన కులం ఏమిటి? మనది ఒకటే కులం, గురుకులం అంతే. గురువు దగ్గర మనం సేవ చేయడం అంతే. మిగతా కులాలతో మతాలతో మనకి సంబంధం లేదు. ప్రభుపాదుల వారు అలాగే కానీ ఉండుంటే బెంగాలీస్కే ఇవ్వాలి ఆయన అన్ని. నిజంగా ఆయన బైబత్ బెంగాలీ కాబట్టి అందరికీ బెంగాలీ వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, బెంగాలీ వాళ్ళని శిష్యులుగా తీసుకోవాలి. కానీ శిల ప్రభుపాదుల వారికి శిష్యులందరూ పాశ్చాత్యులే, మ్లేచ్ఛ సంస్కృతికి చెందినటువంటి వాళ్ళు. కానీ ఏంటో మరి మన కర్మ ఏంటో తెలియదు. ఇప్పటికీ కూడా ఎంత భక్తి నేర్చుకొని, అదే చెప్తారు కదా, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఎంత భక్తి నేర్చుకొని ఇన్ని చేసి మన కులగజ్జి ఇంకా పోకపోతే ఎలాగ చెప్పండి? కొన్నిసార్లు కొంతమంది, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి ప్రభుజీ, మా అబ్బాయికి పెళ్లి చేయాలండి, మంచి భక్తుడిని చూడండి, మా కులస్తుడై ఉండాలండి. మరి భక్తుడిని చూసినప్పుడు నీ కులస్తుడేంటి నీ తలకాయ? నువ్వు భక్తుడిని చూసినప్పుడు మళ్ళా కులస్తుడు ఎక్కడి నుంచి పుట్టాడు? లేదండి మా ఇరుగు పొరుగు వాళ్ళు ఒప్పుకోరండి. కాపురం ఎవడు చేస్తాడండి వచ్చి? ఇరుగు పొరుగు వాళ్ళు ఏమైనా వంట వండుతారా? ఏం చేస్తారు చెప్పండి. అది
500 తినేసి 500 చదివించి వెళ్ళిపోయేవాడి కోసం మన జీవితం మనం పణంగా పెట్టాలా? సో కాబట్టి కనీసం భక్తుల్లో అయినా ఈ జాడ్యం పోవాలి, ఈ కుల పిచ్చి జాడ్యం పోవాలి. మరి ఈ పువ్వులన్నీ అనుకుంటాయి మా కులపు మా యొక్క జాతి పుష్పాన్ని కృష్ణుడు తొక్కాడు అని చెప్పి అనుకుంటున్నాయి. సో ఆ విధంగా కృష్ణుడు అంటే పువ్వులు కూడా ఎంత ఆలోచిస్తున్నాయి చూడండి. బృందావనంలో ప్రతి అణువు కూడా కృష్ణుని సంతృప్తి కోసము, కృష్ణ సేవ కోసం ఎదురు చూస్తున్నాయి. అసలు యశోదామాత ఎందుకు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది? అసలు ఎందుకు పట్టుకోవాలి యశోదామాత? యశోదామాత ఎందుకు పట్టుకుంది అంటే, రేపు దీపావళి కదా, ఆ దీపావళి పర్వదినం రోజు యశోదామాత ఏం చేసింది? సుఖమహర్షి చెప్తున్నారు, ఏకదా గృహదాసీషు యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంద స్వయం దదీ. ఏం చేసింది యశోదామాత? ఏకదా గృహదాసీషు. ఒకరోజు యశోదామాత ఏం చేసింది? గృహదాసులందరికీ సెలవు ప్రకటించేసింది. ఏ రోజు? దీపావళి. ఎంతమంది వస్తున్నారు రేపు దీపావళికి? దీపావళి అందరు చేసుకుంటున్నారా? మీకు అందరికీ గుడ్ న్యూస్ చెప్పనా? మన దీపావళి ఎల్లుండ. ఈరోజు రేపు కాదు, మన దీపావళి ఎల్లుండ. అందుకని యశోదామాత ఎల్లుండే కృష్ణుడిని కట్టింది, రేపు కాదు. హ్యాపీగా ఇంటి దగ్గర దీపావళి చేసుకోండి, టపాసులు కాల్చుకోండి, మిగిలిన ఏమనుంటే పట్టుకొని ఎల్లుండి వచ్చేయండి ఇక్కడికి. అర్థమైందా? ఎల్లుండి సాయంత్రం ఇక్కడ దీపావళి సెలబ్రేట్ చేస్తున్నాం మన టెంపుల్ దగ్గర. అందరూ ఇక్కడికి చక్కగా రండి, అందరం కలిసి ఇక్కడ దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీపావళి రేపు మధ్యాహ్నం నుంచి తగిలింది, రేపు సాయంత్రం దీపావళి చేస్తారు, కానీ సూర్యోదయంతో దీపావళి లేదు, ఎల్లుండే ఉంది. అందుకని మనం ఎల్లుండే చేస్తున్నాం దీపావళి. కాబట్టి చక్కగా రేపు మీ ఇంటి దగ్గర దీపావళి చేసుకోండి, రేపు ఎల్లుండి సాయంత్రం మాత్రం చక్కగా ఇక్కడికి వచ్చేయండి, దీపావళి ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి ఆ యశోదామాత ఆ గృహదాసులందరికీ సెలవు ప్రకటించేసింది యశోదామాత. పూజారి అమ్మా, ఆ సెలవు ప్రకటించేసి ఏం చేసింది? యశోదానందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమందా స్వయం దదీ. యశోదామాత ఏం చేసింది అంటే స్వయం దదీ, అందరికీ సెలవు ప్రకటించేసి స్వయం దదీ, ఆవిడ చిలకడానికి ప్రయత్నం చేసింది. యశోదామాత వెన్నని ఆమె స్వయంగా చిలకడానికి ప్రయత్నం చేసింది. ఎన్ని ఆవులు ఉన్నాయండి? 9 లక్షల ఆవులు. 9 లక్షల ఆవుల్ని ఎంత పాలు వస్తుంది, ఎంత పెరుగు వస్తుంది? పోనీ అన్ని ఆవుల పాలు తీయలేకపోయినా యశోదామాత ఒక ప్రత్యేకమైన 5 ఆవులు ఉన్నాయని చెప్పాను. ఈ 5 ఆవులు ఏంటి? శ్యామలి, గౌరి, శుక్లి, అరుణి, మృదంగి. ఈ 5 ఆవులు, ఈ 5 ఆవుల పాలని తీసి చిలకడం మొదలుపెట్టింది. ఈ 5 ఆవుల పాలతోనే యశోదామాత పాయసం చేస్తుంది కృష్ణుడికి. పాలు మరగబెడుతుంది పాయసం చేయడానికి. చేస్తున్నప్పుడు యాని యాని గీతాని తద్బాలచరితాని చ. యాని చ గీతాని. ఏం చేస్తుంది యశోదామాత? పదే పదే గీతాని పాట పాడుతుందంట. పాట పాడుతూ తద్బాలచరితాని చ. ఏం చేస్తుంది? తద్బాలచరితాని చ. మనం ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం, వంట చేస్తూ ఉంటాం. మా అబ్బాయి ఇది చేశాడు, మా అబ్బాయి అది చేశాడు, పొద్దున్న నన్ను ప్లేట్ పట్టి కొట్టాడు అని చెప్తుంటాం కదా మన పిల్లల కథలు. ఫోన్ ఇలా పెట్టి, మరి అప్పుడంటే యశోదామాతకి ఫోన్ లేదు కాబట్టి వెన్న చెలుగుతుంది. ఇప్పుడు మనం ఫోన్ ఇలా పెట్టి పుష్ప స్టైల్లో ఇలా పెట్టి వంట చేస్తూ ఉంటాం అనమాట. ఇలా వంట చేస్తూ చెప్తూ ఉంటాం మనం. అలా యశోదామాత కూడా ఏం చేస్తుంది? యాని చ భూతాని
యాని యాని హ గీతాని తద్బాల చరితాని చ తద్బాల చరితాని చ. ఆ బాలకుడి యొక్క చరితని పాడుతూ ఉంది. దది నిర్బంధనే కాలే స్మరంతి త్యాన్యగాయత. ఎప్పుడు ప్రాతకాలంలోనే నిద్ర లేచింది యశోదమాత. వెన్న ఎప్పుడు పడితే అప్పుడు చిలకూడదు. తెల్లవారుజామున సూర్యుడు రాక మునిపే చేయాలి. అంటే ఏం చేయాలి? ఈరోజు సాయంత్రం పాలు తీయాలి, రాత్రికి తోడు పెట్టాలి, మరగబెట్టాలి, వాటిని తోడు పెట్టాలి, మళ్ళా ప్రాతకాలానికి ముందే నిద్ర లేగాలి, ఆ స్నానాగతి కార్యక్రమాలు ఆచరించాలి, అప్పుడు వెన్న తీయడానికి కూర్చోవాలి. ఇవన్నీ మనకు అవ్వాలండి. మనం విశాఖ డైరీయో లేదంటే హెరిటేజో ఏ కొవ్వో దొరుకుతుంది అందులో, ఆ కొవ్వుతో చేసేయడమే అంతే. ఇది పరిస్థితి. అయితే ఆ విధంగా యశోదమాత ప్రాతకాలంలోనే పాటలు పాడుతూ చేస్తుంటే కృష్ణుడు మంచి నిద్రలో ఉన్నాడు కదా. ప్రాతకాలంలో పిల్లలందరూ మంచి నిద్రలో ఉంటారు కదా. ఆ నిద్రలో ఉండేటప్పుడు యశోదమాత పాడుతుంది. ఏం పాట పాడింది యశోదమాత? మీకు అందరికీ పంపించారు చూడండి మాతాజీ. అందరూ ఒకసారి పాడుకుందాం ఆ పాటని. యశోదమాత వెన్న చిలుకుతూ ఈ పాట పాడుతుంది యశోదమాత. విభావరి శేష ఆలోక ప్రవేశ, విభావరి శేష ఆలోక ప్రవేశ, నిద్ర చరీనుటో జీవా. పాడాలి. కృష్ణుణ్ణి నిద్ర లేపేటటువంటి పాట ఇది. కృష్ణుణ్ణి నిద్ర లేపేటటువంటి పాట, కృష్ణుణ్ణి నిద్ర లేపేటటువంటి పాట పాడాలి అందరూ కూడా. విభావరి శేష ఆలోక ప్రవేశ, నిద్ర చరీముటో జీవా. बोलो हरि हरि मुकुंद मुरारी, राम कृष्ण हयग्रीवा. विभवरी निद्र चरीमुटो जीवा. యశోదమాత ఏం చేస్తుంది? మళ్ళా చప్పట్లు కొట్టట్లా, ఏం పనిలో ఉంది? ఏం చేస్తుంది యశోదమాత? చిలకాలుగా. మరి చిలకండి. చిలికితే కృష్ణుడి మీద ప్రేమ బయటకు వస్తుంది. ఎలా చిలుకుతుంది? ఇలా కాదు, ఇలా చిలుకుతుంది యశోదమాత. ఇలా చిలికితే వినరాదు, చేతులు నొప్పులు వస్తాయి. ఇలా చిలుకుతుంది. విభావరి శేష ఆలోక ప్రవేశ, నిద్ర చరీముటో జీవా. ఎంతమందికి కృష్ణ ప్రేమ కావాలి? వెన్నంటే ఏంటో తెలుసా? కృష్ణుడి పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మనస్సు. వెన్నంటే అది. మన మనసు వెన్నలాగైతే కృష్ణుడు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఏం చేయాలి? మనం చిలకాలి, బాగా చిలకాలి. నేను పాడుతుంటాను, మీరు చిలకాలి. సిగ్గుపడకండి. ఇక్కడ ఎవడు లేడు, మీ పక్కింటి వాడు ఎదురింటి వారు. ఆయన చూసేస్తారండి నేను చిలుకుతుంటే అన్నానికి లేదు. చక్కగా చిలకండి, ఓకేనా? విభావరి శేష ఆలోక ప్రవేశ, నిద్ర చరీముటో జీవా. बोलो हरि हरि मुकुंद मुरारी, राम कृष्ण हयग्रीवा. मुकुंद मुरारी राम कृष्ण हयग्रीवा, नृसिंह वामन
మధుసూదన భజేంద్ర నందన శ్యామ పూతన గాతన కైటభ సాతన జయోద సారథి రామ పూతన గాతన యశోద దూలల గోవింద గోపాల బృందావన పురంగార గోపి ప్రియాంకన రాధికా నామన భువన సుందర బాల విభావరి శేష ఆలోక ప్రవేశ నిద్ర చాడి ఉటో జీవా బాగా చిలకాలి మంచి ఎక్సర్సైజ్ చేతులకి రావణాంతకర మకన కర గోపి జనావస్త్రహారి రావణాంతకర మకన కర బ్రజర రావణ గోపవృందావన చిత్తారి వంశిదారి योगींद्र वंदना पिंदनंदन ब्रज जना भयहारी योगींद्र वंदना नवीन राजा रूप मनोहर मोहन वंशी बिहारी यशोदनंदन कंसनिशोदन निकुंजरास विलासी यशोदनंदन कंसनिशोदन निकुंजरास विलासी कदम्ब कानन रस परायण वृंदावन निवासी आनंदवर्धन प्रेमनिकेतन पुलकरोध आनंदवर्धन प्रेमनिकेतन पुलकरोध गोपंगनादन चित्त विनोदन समस्त गुणगणता यमुना दीवना तेरी परायण मानस चंद्र चकोरा नाम सुजारसा गावो कृष्णा जसा रागो वचन मन मोगा विभावरी शेषा लोका प्रवेशा निद्रा चढ़ी मुटो जीवा विभावरी शेषा लोका प्रवेशा निद्रा चढ़ी मुटो जीवा बोलो
हरे हरे मुकुंद मुरारे राम कृष्ण हयग्रीवा राम कृष्ण हयग्रीवा हरे कृष्ण బాగా చిలికారా వచ్చిందా భగవంతుని పట్ల ప్రేమ పుడుతుంది యశోదామాతలాగా చిలికితే సో కాబట్టి యశోదామాత ఆ వెన్న ఎంతో ప్రేమతో చిలికింది. అందుకు కృష్ణుడు ఏం చేశాడు, ఆ వెన్న కుండని యశోదామాత ఎంతో కష్టపడి చిలికినటువంటి వెన్న కుండని పగలగొట్టడం అనేటువంటి అపరాధము చేసినందుకు యశోదామాత బంధించేసింది. ఎందుకు పగలగొట్టాలి? కృష్ణుడు ప్రేమతో చేసింది కాబట్టి పగలగొట్టాడు కృష్ణుడు. అది ప్రేమతో చేయకపోతే ఆయన ముట్టుకోడు. మీరు ప్రేమతో వంట చేయకపోతే ఈరోజు ఏముందలే చేసేద్దాంలే, ఎవరు జనాలు లేరు కదా, ఏదో ఒకటి అయిపోయిందిలే అనుకున్నామంటే కృష్ణుడు తినడు. కృష్ణుడు తినకపోతే చేసి ప్రయోజనం లేదు. మనం ఏం చేసినా సరే కృష్ణుడి ప్రేమ కోసం చేయాలి. ఈరోజు అందరూ నాకు కెట్టని వాళ్ళే వచ్చారు, అందుకని వీళ్ళకి గట్టి కారం వేయండి అందరూ అనుకున్నామంటే అసలు దానికన్నా ముందు కృష్ణుడు తింటాడు కదా. సో కాబట్టి ప్రేమ చాలా ముఖ్యము. ప్రేమాంజన చరుత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. కావలసింది ప్రేమే, ఇంకేమీ లేదు. అందుకు మనం ఎందుకు రోజు భగవన్నామాన్ని జపం చేస్తున్నాం? భగవంతుని పట్ల ప్రేమ పెంచుకోవడం కోసం. ఈ భౌతిక జగత్తులో ప్రేమ అనేటువంటిది నిజం కాదు, కేవలం భగవంతుని పట్ల ఉండే ప్రేమ మాత్రమే నిజమైనటువంటిది. ఈ భౌతిక జగత్తులో ప్రేమ అయితే కాదు, అంత కామమే. సో కాబట్టి భగవంతుడు మనకి ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు. కార్తీక మాసం ఇంకొక 15 రోజులు మాత్రమే ఉంది, ఉపయోగించుకోండి. మీ గృహానికి కృష్ణుడిని ఆహ్వానించండి. మీ గృహం దగ్గర దామోదర దీపోత్సవాన్ని ఏర్పాటు చేసుకోండి. అందరినీ ఆ దీపోత్సవానికి పిలవండి. అందరికీ అవకాశం ఇచ్చి ఇంకా అందరికీ ఈ దామోదరుడు చేరువయ్యేలా చేయండి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? జగద్గురు శ్రీల ప్రభుపాదికి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవానికి, రాధా దామోదర భగవానికి, రాధా గిరిధారి భగవానికి, కార్తీక దామోదర మాస్ మహా మహోత్సవ్ కి నితాయ గౌర ప్రేమానందే. హరే కృష్ణ.